మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆదివారం అయినా సరే డ్యూటీ చేయాలి కార్యదర్శి అంటే. నాతోటి కలెక్టర్ స్మృతి ఇర్వానే నాతో చాటింగ్ చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ మొహం ఎట్లుంది? అదే దాని కారణం ఇక్కడ ఏం లేదు. నేను ఆమెను ప్రత్యక్షంగా వేధించింది లేదు ఇక్కడ. కానీ ఆ విషయం నాకు ఎంపీఓ గారి ద్వారా తెలియాలా, విలేజ్ గ్రూప్ లో ఒక అతను పోస్ట్ చేస్తే తెలియాలా? మనం మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్లో ఉన్నాము. నిన్నటి రోజు సోషల్ మీడియా మాధ్యమాలలో, ప్రముఖ మీడియా పత్రికలలో కూడా ఒక మహిళ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని చెప్పేసి మనం విన్నాము. ఎవరైతే ఒక జర్నలిస్ట్ మానసిక వేధింపుల కారణంగానే తన ఆత్మహత్య ప్రయత్నం చేసిందని చెప్పేసి మనం సోషల్ మీడియా వాటిలలో తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం ఈ ఏరియా హాస్పిటల్ ఉన్నాము. ఇక్కడ బాధితురాలు మనతో పాటు ఉన్నారు. నాగలక్ష్మి, వంగూరి నాగలక్ష్మి, గ్రామ పంచాయతీ కార్యదర్శి. ప్రస్తుతం తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏం జరిగింది, అసలు ఎందుకు మీరు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాల్సి వచ్చింది? టెంపుల్ విషయంతో స్టార్ట్ చేసిండండి. టెంపుల్ ఓపెనింగ్ దాని గురించి కాల్స్ చేసిండు. ఫస్ట్ ఎప్పుడు చేసినా సరే సండే రోజు ఏదైనా హాలిడే రోజు చేస్తుండు. చేసి ఆఫీస్కి వచ్చినవా ఇట్లనే డైరెక్ట్ ఎట్లా పడితే అట్లా, ఒక మేడం ఎలాంటి సంబోధన ఉండదు. ఆఫీస్కి వచ్చినవా అంటే ఈ రోజు సెలవు అండి, ఇదే మాట చెప్పేది. సెలవు అయితే ఏంది, నువ్వు డ్యూటీ టైంలో బాగా డ్యూటీ చేస్తున్నావా, సెలవు అని ఎందుకు రావు? ఆదివారం అయినా సరే డ్యూటీ చేయాలి కార్యదర్శి అంటే. చేసే టైంలో చేస్తాం, మాకు సర్క్యులర్ ఇస్తారు, ఆ టైంలో చేస్తాం. నాకు ఫ్యామిలీ ఉంది, నా హస్బెండ్ ఒక ఆర్మీ పర్సన్ అండి. నేను సెలవు రోజు డ్యూటీ అని ఎట్లా చెప్పి రాగలుగుతా? నాకు పైనుండి సర్క్యులర్ ఉంటే రాగలుగుతాం అని మా ఎంపీడీఓ గారిని కూడా అడిగితే అట్లా అవసరం లేదమ్మా అని చెప్పారు. ఇంకేమైనా ఇబ్బందులు పెట్టేదా మిమ్మల్ని? అక్కడ మొదలైంది, ఎలాంటి ఇబ్బందులు పెట్టి అక్కడ ఘర్షణ మొదలైంది. తర్వాత ఏం చేసిందంటే గ్రామ పంచాయతీ సంబంధించి ఆ టెంపుల్ విషయంలోనే తనకి ఒక రూమ్ కావాలని అడిగినండి గ్రామ పంచాయతీలో. తట్టుపల్లి గ్రామస్తుడు అయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది అయితే కాదు కదా, గ్రామ పంచాయతీ పనిచేయట్లేదు కదా, ఆయనకి ఎందుకు సపరేట్ రూమ్? అయితే ఆ టెంపుల్ ఓపెనింగ్ దానికోసం వస్తామని రూమ్ కావాలి, ఆ రూములకు అడిగేయాలి, వాష్రూమ్స్ కి అడిగేయాలి అంటే ఎంపీడీఓ గారిని అడిగిన తర్వాత నేను నిర్ణయం చెప్తానండి, ఇప్పుడు నేను చెప్పలేనన్న. ఇంకోటి శానిటేషన్ వర్క్ చేయించాలి, 20,000 మంది వస్తారు, చేయించాలి అని చెప్పిండండి. అయితే అట్లా నా పరిధిలో ఉండదండి. దానికి సంబంధించి ఎంపీడీఓ గారితో మాట్లాడుకోండి. ఇంకోటి వాటర్ సంబంధించి ఫెసిలిటీ మిషన్ భగీరథకి గ్రిడ్ ఏఈలు ఉంటారు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకోండి. ఆ వ్యవస్థలో నేను ఒక అమ్మనే కాదు, మీరు మీ పండగ గురించి ప్రతి ఒక్కరికి, ఇప్పుడు లైట్స్ గురించి అయినా ప్రతి దానికి అన్ని డిపార్ట్మెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పినాను. దేవాలయం కట్టేటప్పుడు ఇదంతా జరిగింది. స్టార్ట్ అసలు గొడవ మొదలైంది అప్పుడే, అతనికి నాకు మొదలైంది. చెప్తే ఏ ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. డైరెక్ట్ ఆ విలేజ్ పర్సన్ వేరే వాళ్ళతోనే మాట్లాడుతున్నా, ఎంపీడబ్ల్యూ వాళ్ళు సాలరీ లేక రానంటున్నారు, ఇట్లా అంటున్నారండి. మరి మీరే మీ విలేజర్సే కదా, కొంచెం చెప్పుకోవాలి అని అంటుంటే అతని దగ్గర నేను ఫోన్ లాక్కొని ఎక్కడున్నావు నువ్వు అంటే ఈరోజు అంటే ఇంటి దగ్గర ఉన్నా అండి అన్న. అయితే నువ్వు ఫస్ట్ జీపీకి వచ్చి మాట్లాడు అట్లా అన్నారు. ఈరోజు సెలవు అండి, సండే, నేను రాను అని చెప్పిన. సండే అయితే ఏంది, మాది గుడి ఓపెనింగ్ ఉంది, నువ్వు రావాలి అంటే. ఓపెనింగ్ ఆ రోజు లేదు, బుధవారం ఉంది, సండే రోజు మీరు రావాలి అని అంటే మా ఎంపీడీఓ గారితో చెప్పండి, నేను వస్తా అని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పింది ఒక పరంగా, మొదలు అది అయిపోయిన తర్వాత నేను ఆఫీస్ రూమ్ లో ఉన్నా అండి. నెక్స్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళిన, సండే అయినా ఆ రోజు నేను వెళ్ళిన, ఇతను లేడు. దానికి ఉన్న చైర్మన్ తో నేను మాట్లాడి మా ఎంపీడబ్ల్యూ వాళ్ళకి అప్పచెప్పి నేను వచ్చేసిన. నెక్స్ట్ డే నేను ఆఫీస్ రూమ్ లో ఉంటే డైరెక్ట్ నా మీదకి వచ్చి అటాక్ చేస్తున్నాడు. ఇట్లా అంటే నా షోల్డర్ దగ్గరికి చేయి పెడుతూ ఇట్లా ఇట్లా అంటూ ఆనిస్తూ నన్ను కమాండ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ప్రయత్నించాడు. రికార్డర్ ఆన్ చేసుకున్నాను, చేయి ఫస్ట్ అంటూ రికార్డర్ ఆన్ చేసుకున్నా. చేయి తీసి ఫస్ట్ దూరం నిలబడి మాట్లాడు, ఏం మాట్లాడుతున్నా, ఒక ఉమెన్ ఎంప్లాయీ నేను మొదలు పెట్టినా. అయితే నాతోటి కలెక్టర్ స్మృతి ఇర్వానే నాతో చాటింగ్ చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ మొహం ఎట్లుంది, ఇంటర్ అమ్మాయిలు నాతో చాటింగ్ చేశారు, నువ్వేమని ఫీల్ అవుతున్నావు, నా మెసేజ్ కి రిప్లై ఇవ్వని. అంత ముందు రోజు నైట్ అంటే మిమ్మల్ని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టారు. ఈ మాటలతోటి నాతోటి అంత కలెక్టర్ లెవెల్ ఆమె మాట్లాడుతుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడతారు, అన్ని రికార్డ్స్ ఉన్నాయండి నా దగ్గర. ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడతారు నాతోటి. ఆఫ్టర్ ఆల్ నువ్వు నీ మొహం ఎట్లుంది చూసుకోవట్లంటే ఎవరైనా మాట్లాడేది, నన్ను మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఫస్ట్ మీరు ఏం మాట్లాడుతున్నారు అని నేను క్వశ్చన్ చేసి దూరం జరిగి కూర్చోమని చెప్పిన. అతనితో పాటు వచ్చిన మా ఉప సర్పంచ్ గారు కూడా వచ్చారు. అతను ఏం మాట్లాడుతున్నా అంటే వాటర్ ట్యాంకర్ పక్క జీపీది ఎందుకు అడగలేదు అంటారు.
మా జీపీది పక్క జీపీకి ఇయ్యలేదండి, వీళ్ళే ఇవ్వలేదు. మరి పక్క జీపీది మనకి ఎట్లా ఇస్తారు, ఇవ్వరు కదా అండి అని ప్రతి మాటకి మాట నేను సమాధానం చెప్పాను. అంటే మీరు ఏ పని చేసినా కూడా తను నిరంతరం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మానసికంగా ఇబ్బంది పెట్టేది అంటారు అతను ఏమన్నాడంటే ఇప్పుడు ఆడళ్ళతో కొట్టిస్తా అన్నాడండి. మిమ్మల్ని. ఆ, అయితే ఆడళ్ళతో కొట్టిస్తా అని ఆఫీస్లోకి వెళ్ళి ఉరుకుతుండే. ఇక ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? అన్ని ఉన్నాయి, ఇప్పుడు నా ఫోన్ లోనే ఉన్నాయి, మీకు వినిపిస్తా. అయితే రన్ లాగా వెళ్తుండు. నేను అసలు అంటే ఒసుగొలిపి నా మీద ఆడోళ్ళని తీసుకొస్తున్నా అన్నప్పుడు నేను ఏ తప్పు చేసినా అని అంటాడు. అంటే మీరు మెసేజ్ చేసిందని రిప్లై అయ్యేందుకే నాకు ఆడోళ్ళతో కొట్టేశారా అని ఆయన ఎమ్మడి పడి నేను బయటకు వచ్చి ఫస్ట్ నిలబడు నువ్వు, ఆయన పెద్ద మనిషి, నా తండ్రి వయసు, ఫస్ట్ నువ్వు ఇక్కడ నిలబడు, నువ్వేం మాట అన్నావు ఇప్పుడు అని అందరిలో నిలబెట్టినాను. నిలబెట్టిన తర్వాత ఎక్కడెక్కడ ఉండాలి, అమ్మ మీకు నీళ్ళు వచ్చినాయి, అమ్మ మీకు నీళ్ళు వచ్చినాయి అమ్మ అని వాళ్ళని పిలిచాడు. అంటే గొడవ చేసి అతనే గ్యాదరింగ్ చేసి మీ అంటే గ్రామస్తులను గ్యాదరింగ్ చేసి కొద్ది గొడవగా రచ్చ చేశాడు. రచ్చ చేసిండు. చేసి నన్ను మాటకు మాట అంటే ప్రతి దానికి నేను ఒకటే అంటున్నాండి. వాటర్ సంబంధించి అయితే నేను అది మోటార్ రిపేర్ ఉంది, దానికి నేను బిల్స్ తో సహా చూపిస్తా, ఏమేమి వర్క్ చేసింది, ఎన్ని ఖండాలలోతో వర్కర్స్ తోటి ఇచ్చింది, ప్లంబర్స్ తోటి ప్రతిదీ ఉంది. ఫీల్డ్కి వెళ్దాం పదండి చూపిస్తా. మీరు ఒకరి వర్క్ గురించే మాట్లాడితే అది, మీరు ఇప్పుడు ఆఫీస్ లో నా గురించి తప్పుగా మాట్లాడారు. ఫస్ట్ ఉమెన్స్ ని ఇట్లా నాతోటి పలానా వాళ్ళే చాటింగ్ చేస్తారు అట్లా మాట్లాడిరుగా, అదైపోయినాక జనంలోకి వచ్చినాక విలేజ్ సమస్యలు మాట్లాడుతుంది. మీరు అంటే పర్సనల్ గా ఉన్నప్పుడు మీతో పర్సనల్ టాపిక్ మాట్లాడతాను, జనంలోకి వచ్చినప్పుడు మీరు వర్క్ చేయట్లేదు, వీళ్ళు చాటింగ్ అంటూ మాట్లాడిండు. బయటకు వచ్చిన తర్వాత వాటర్ సమస్య గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు సమ్మర్ అండి, వాటర్ సమస్య మాట్లాడితే అది కూడా పండగలకి హైదరాబాద్లలో కనుక ఉండే వాళ్ళు వస్తారు కదా, నీళ్లు మోటార్ ఖరాబ్ అయింది, మాకు మిషన్ భగీరథ 2 ట్యాంకులు ఉన్నాయి, ఆ వాటరే సరిపోవాలి. కానీ వీళ్ళు దేవుడు విగ్రహాలకి వాటర్ డైలీ పోయడం వల్ల సరిపోవట్లేదట. వీళ్ళు దేవాదాయ శాఖ తరపున ట్యాంకులు పెట్టుకోవాలి ఒకటి. అంటే మనం ఎండాకాలం కాబట్టి మాకు నీళ్లు అవైలబుల్ కష్టం కదండి, గ్రిడ్ ఇవ్వాలి, నేను కాదు. ఎండాకాలం అంటే అదే మహబూబాబాద్ జిల్లాలో కొంచెం కష్టంగానే ఉంటుంది, వాటర్ సోర్స్ చాలా తక్కువ ఉంది. అయితే ఇప్పుడు మీరు దేవాలయం దగ్గర జరిగిన స్టార్ట్ అయిన ఈ గొడవ ఇంకా తర్వాత ఏ స్టేజ్కి వెళ్ళింది? అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మా డిపిఓ గారు వచ్చిరండి మా విలేజ్ కి. నాకు తెలియదు సార్ వచ్చేది కూడా. సడన్ గా సార్ వచ్చిర్రు. సార్ వాటర్ మోటార్ దగ్గరికి వెళ్ళమన్నారు, మోటార్ దగ్గర తీసుకెళ్ళినా అయిపోయింది. సార్ వెళ్ళిపోయారు. ఏమైందో నాకు తెలియదు. నెక్స్ట్ డే ఈవినింగ్ కి నాకు అక్కడ నుండి ట్రాన్స్ఫర్ పక్క తండకేసిరని నాకు తెలియదు. ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకు, కనీసం ఏం జరిగిందమ్మా అని కూడా ఎవరినన్నా అడగలేదు. పై అధికారిని అడిగారా? అయితే నేనేం చేసిన అంటే డైరెక్ట్ నాకు అట్లా పంపించారు కదా, మా బ్రదర్ ఇన్వాల్వ్ అయ్యి మాకు తెలిసిన పెద్ద మనిషి ద్వారా సార్కి కాల్ చేసి సార్ ఏంది సార్ ఇది పరిస్థితి, ఏమైంది, ఎందుకు వేసిరంటే అతను ఎలిగేషన్ చేస్తుండమ్మా నీ మీద, ఇబ్బంది పెడుతుండు కదా, ఆడపిల్లవు, మీ హస్బెండ్ ఏమో ఆర్మీలో ఉంటారు, ఇబ్బంది ఎందుకు నీకు అంటే, సార్ మీరు మార్చిరు, ఓకే, ఒక మనిషి పెట్టిరని ఈ రోజు మారుస్తారు, రేపు ఇంకో విలేజ్కి వెళ్తే అక్కడ ఉండరని గ్యారంటీ ఉందా సార్, నా జీపీ నాకు ఇస్తారా, లేదంటే నేను అప్పుడు ఎలక్షన్ కోడ్ అండి నేను ఫర్దర్ మూవ్ అవ్వనా అంటే నా జీపీ నాకు నెక్స్ట్ డే మార్నింగ్ 9కే చేంజ్ చేసిరండి. నా జీపీలో నేనున్నా. అక్కడికి ఫుల్ స్టాప్ అయిపోయింది కదా. కొంచెం వర్షాలు వచ్చి వాళ్ళ రిలేటివ్ కి సంబంధించి రేకులు కొట్టుకుపోయినాయి. ఇతని నెంబర్ బ్లాక్ లో పెట్టేసిన, ఎందుకంటే నైట్లలో నాకు మెసేజ్లు వస్తాయి. నైట్ 12కి నాకు ఆయన న్యూస్ ఛానల్ కదా, ఛానల్ గ్రూప్లలో పెడుతుండని కూడా నేను గ్రూప్లలోకి వెళ్ళి లెఫ్ట్ అయినా. నేను అడిగేదమ్మా ఇదంతా ఒక అయిపోయింది, మీరు ఫస్ట్ దేవాలయం దగ్గర అయిపోయింది, దాని తర్వాత ఇంకేం చేస్తారు అంటే మిమ్మల్ని ఒక దాని తర్వాత ఇంకేమేమి జరిగింది అంటే ఎలాంటి విధంగా ఎన్ని విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అవి చెప్పండి. అదే చెప్తున్నా. ఇప్పుడు లైట్స్ పెట్టేయడం నా డ్యూటీ అండి. నేను లైట్స్ తీసుకున్నా, పెట్టించిన తర్వాత ఫోన్ చేసి ఫస్ట్ దానికి చేయలేదు, ఇంకోటి డోజర్ కూడా పెట్టించినండి నేను. అదే ఆథరైజ్డ్ ఫ్లాట్ కూడా కాదు వాళ్ళది. అక్కడ సీసీ రోడ్డు లేదు, జస్ట్ తార్ రోడ్డు, మొత్తం మొక్కలు ఉంటాయి, పిచ్చి మొక్కలు, మనుషులు నడిచేదే దారి అనుకుండు డోజర్ అతను. నాకు కూడా అంతగా ఐడియా తెలియదు. అక్కడ పక్కన ఇంటి అతని సహాయం తీసుకున్నాం మేము. మొత్తం అడవిలాగా ఉంటది గుట్ట సైడ్, అక్కడ దారి చేయించినాం. అయితే ఈయన ఫ్లాట్ లో నుండి పోయింది అని అతను నెక్స్ట్ డే నాకు కాల్ చేసిండండి. కాల్ చేస్తే సరే అండి ఎట్లా జరిగిందో నాకు తెలియదు, దాంట్లో మీకు ఏమి ఇబ్బంది కాదు, మేము ఎలాంటి రోడ్లు పోంచట్లేము, కేవలం ఆ గడ్డి ఉండడం వల్ల దోమలు ఇబ్బంది అవుతుంది, సీజనల్ డిసీజ్ వస్తాయని డోజర్ పెట్టినాం అంతే, నడవడానికి ఇబ్బంది ఉందని డోజర్ పెట్టినాం. నేను వచ్చి రేపు పొద్దున మీకు రాళ్ళు బాతియమన్నా బాతిస్తా, కంప వేపియమన్నా వేపిస్తా, లేదు రేపు పొద్దున వరకు ఆగనంటే ఇప్పుడే మా వర్కర్ని ఎంపీడబ్ల్యూని పంపి మీకేం కావాలా చేపిస్తా అని చెప్పినండి.
మళ్ళీ సతాయించిండు, మళ్ళీ సతాయించి అన్ని రికార్డ్స్ ఉన్నాయండి. సతాయించిండు. ఇంకా ఏ విధంగా సతాయించాడు ఇంకా? ఏం చేసిండంటే మీరు వాట్సాప్ అన్బ్లాక్ చేయండి, నేను రూట్ మ్యాప్ పంపుతా అన్నాడండి. వాళ్ళ ప్లాట్ డీటెయిల్స్ సరే అని అన్బ్లాక్ చేసినండి. అది కూడా అన్బ్లాక్ చేయించేది కూడా నా దగ్గర రికార్డు చేసిన. రికార్డులో చూపిస్తారా? ఫోన్ అండి చెప్పండి.